వీళ్ళకు టీవీలో డిబేట్ లో వచ్చే వాళ్ళకి కానీ ఒక సంస్కారం ఉండదు. అంటే ఎదురుగా ఏం మాట్లాడుతున్నారు, మాట్లాడినాక ఇంతవరకు మేము మాట్లాడేటప్పుడు వాళ్ళకు మాట్లాడినామా అనే విజ్ఞత ఉండదు. ఏదో ఒకటి మేము చెప్పేది ప్రజల్లోకి పోకూడదు, దానికి అడ్డం మాట్లాడాలి అంతే. ఇంతకుముందు మస్తాన్ రావు గారు చెప్పారు, ఏం చెప్పారు, ఇటువంటి ప్రజలకు సంబంధించిన విషయాలు గాని రైతులకు సంబంధించిన విషయాలు గాని ఇది రాజకీయం చేయకుండా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు చేసుకుంటా పోతే ప్రజలకు మనుగడ సాగుతుంది అనే విషయాన్ని బాగా మస్తాన్ రావు గారు చెప్పారు. మస్తాన్ రావు గారు ఇంకొక విషయం కూడా చెప్పారు, నేను మర్చిపోయి ఆ విషయం చెప్పడము. ఇప్పుడు మన శర్మ గారు మాట్లాడుతూ దీని గురించి చెప్పారు, ఏది మన పోలవరం గురించి. పోలవరం గురించి మోడీ గారు ఏమి చెప్పారు, ఇది ఏటీఎం మాదిరి పని చేసుకుంటాడయా చంద్రబాబు నాయుడు, దీనికి నిధులు మేము ఇచ్చినా కూడా ఉపయోగం లేదు అని చెప్పిన విషయాలు వీళ్ళకు ఎందుకు గుర్తు రాదు. వీళ్ళకు ఎంతసేపు ఉన్నా కూడా విమర్శ చేయడం తప్ప వేరేది ఉండదు. మన మస్తాన్ రావు గారు కూడా చెప్పారు. అంటే దీన్ని ఏ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి నేను ఆపాను అన్న అంశాన్ని ఎంత స్పష్టంగా, అంటే అంత అసెంబ్లీలో అంత ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వారు మాట్లాడారు అంటే ఇది నిజమా కాదా? రాష్ట్ర ప్రజలంతా, రెండు రాష్ట్రాల ప్రజలు గమనిస్తున్నారు. అంటే నేను మన రాష్ట్రానికి ఈ ప్రాజెక్టును ఆపాను, ఎవరి వల్ల? మా మిత్రుడు, నా మిత్రుడు, లేకుంటే ఆయన ఓటుకు నేర్పు కేసులో ఇద్దరు ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారిని గురించి చెప్పి చంద్రబాబు నాయుడు గారితో చెప్పి ఆపించాను అని స్పష్టంగా బాగా తెలియచేసినా కూడా వీళ్ళు ఇంకా ఎంత ఏమని మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో నాకైతే దానికి నా ప్రశ్న ఒకటి, శ్రీకాంత్ గారు, హరీష్ రావు గారు కూడా మాట్లాడారు కదా దీనికి సంబంధించి. కేసీఆర్ గారు దీన్ని స్టాప్ చేయించారు 2021లోనే జలసంఘం అని ఇందాక మన మస్తాన్ రావు గారు కూడా చెప్పారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల వల్ల ఇది ఆగిపోయింది అనేది. మరి అప్పుడు సైలెంట్ గా ఉండి ఇప్పుడు హైలైట్ చేయడాన్ని దీన్ని రాబోయే ఎన్నికల స్టార్ట్ కింద చూడొచ్చా? అప్పుడు గాని ఇప్పుడు గాని ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని నాయకులు గాని సైలెంట్ గా ఉండరు. ఎందుకంటే అప్పుడు కోర్టులో అప్పుడు వేయడం జరిగింది, కోర్టు న్యాయస్థానాన్ని అనుభవించి ఆ రోజు పోయారు. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత 2 ఏళ్ళైంది, ఆ కోర్టు పని గాని ఆ కోర్టు విషయాలు గాని ఏది కూడా తీసుకోవడం లేదు. దాన్ని పరిగణలోకి తీసుకుంటే అక్కడ ఉన్నది మీ ఇద్దరు కలిసి చేసినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులే కదా. దీన్ని ఏదన్నా కోర్టుకు తీసి గాని లేకుంటే తీసివేయించి గాని ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్ర ప్రజలకు న్యాయం చెయ్యొచ్చు కదా. దీనివల్ల ఇది మామూలుగా చిన్న విషయం కాదు ఈ యొక్క రాయలసీమకి అనేది. ఇది రైతులకు కలిపే ఒక 2-3 మనం అంశాలు మాట్లాడుకుంటే, ఇది వర్షాధార పంటలు, ఇది సంవత్సరానికి 3 సార్లు పంటలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏమైతుందంటే నీరు వస్తే యువకులు కూడా యువకులు చాలా మంది ఉన్నారు. ఈ నీరు వచ్చిందంటే యువకులు వలసపోయే పరిస్థితి కూడా ఆగిపోతుంది. ఈ తాగునీరు వల్ల 30 ఏళ్లకు సరిపడ్డ తాగునీరు భద్రత ఏర్పడుతుంది. రాయలసీమకి ఆదాయం ఎకరాలకు 60,000 నుంచి 20,000 వరకు ఎకరానికి ఆదాయం మిగిలే అవకాశం ఉంటుంది. ఈ నీరంతా కూడా సముద్రంలోకి పోకుండా దీన్ని ఒడిసి పట్టుకొని ఈ రాయలసీమ ప్రాంత వాసులకు, రైతులకు ఒక దాహక్తి చేసినట్టు ఉంటుంది. కానీ ఎంతసేపు ఉన్నా కూడా వీళ్ళు రాజకీయం పక్కన పెట్టేస్తే, నేను చెప్పేది ఒకటే, వీళ్ళకు ఇంతకు ముందే చెప్పాను నేను కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తెప్పుడు తేనటువంటి 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు. ఒక్కొక్క ఇవంతా కలిపినా కూడా ఒక 5,000 కోట్లతో కంప్లీట్ అవుతుంది. దాన్ని ఖర్చు పెట్టరు వీళ్ళు. యోగాకు ఊరికే గాలి పీల్చి శ్వాస మీద శ్వాస ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో. యోగా అంటే నేనేం చెడ్డదని చెప్పను, మంచిదే. కానీ దానికోసము 400 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టేస్తారు ఆ యోగా మ్యాట్లకు. మీరు ఇస్తేనే మ్యాట్లు, మేము ప్రజలంతా కొనుక్కొని మేము మ్యాట్లు వేసుకొని యోగా చేయలేమా? అంటే అది ఒక నిరంతర ప్రక్రియ అన్నమాట. దాన్ని ఒక విధంగా వాడుకొని దాచుకోవడం, దోచుకోవడం, పంచుకోవడం. ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము ఏమి ఇప్పటి వరకు అమరావతి భ్రమరావతిగా మిగిలిపోతుంది. వాస్తవము, అది ప్రజలకందరికీ తెలిసిందేదే. దానికి ఎందుకండి లక్షలకు కోట్లు ఖర్చు పెట్టేసి అక్కడ నీళ్లు ఎత్తిపోవడానికి? ఆ నీళ్ళు ఏదో ఎత్తిపోసేది మాకు ఇక్కడ రాయలసీమ పథకం మాకున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెయ్యండి మహాప్రభు అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. మేము మా నాయకులంతా కూడా ఊరికే లేరు. కొన్ని రోజులు చూసాం, 2 ఏళ్ళైంది, ఎక్కడ వేసిన గొంగళంటే అన్ని పథకాలతో కూడా వీరైతే ఏది చెప్పారో సూపర్ 6 తో పాటు ఏది చెప్పారో అన్ని అక్కడే ఏదో 1 or 2 దాన్ని కంప్లీట్ చేశారు. ఆయనకు అన్ని చేసినా అన్ని చేయలేదని కూడా నేను చెప్పను. 1 or 2 కంప్లీట్ చేస్తారు. అమరావతి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి అమరావతి అనే దానికి ప్రజలు కట్టుబడి ఉన్నారా? మద్దతు మీ విషయంలో కట్టుబడి ఉన్నారా?
మొదట అమరావతికి మద్దతు ఇచ్చారు, 3 రాజధానులు అన్నారు, మావిగన్ అన్నారు. దేనికి ప్రజలు సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు రాబోయే ఎన్నికల్లో? ఇప్పుడు ఒక్కటే సింపుల్ గా నేను దీంట్లో రెండు నిమిషాల్లో చెప్పేస్తా. ఈ అమరావతి అనేది నిరంతర ప్రక్రియ. ఒక 2 లక్షల పైన కోట్లతోనే ఇది అనేది వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పట్లో అది తేలేము, ఇది చెయ్యలేము. ఈ మావిగన్ అనేది ఎందుకు ప్రతిపాదించారంటే అన్ని మౌలిక సదుపాయాలు, ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఒక పక్క సముద్రయానం అయితేనేమి, ఒక పక్క రైల్వే స్టేషన్లు అయితేనేమి, ఒక పక్క ఆఫీసులు అయితేనేమి అన్ని ఉన్నాయి. ఈ కారిడార్ ను బాగా ఉపయోగించుకుంటే ఒక 150-100 కిలోమీటర్లలో అంత తొందరగా అభివృద్ధి చెందొచ్చు. దీనికి అంతా కలిపినా కూడా ఏం పెద్దగా 20,000 కోట్లతో అయిపోతుంది. కాబట్టి దీన్ని మీరు ఒక్కసారి ప్రజల్లో గమనిస్తే, మీరు ఒక్క 100 మందిని మాట్లాడించి మావిగన్న చూస్తున్నా ఈ లోపల మన మీడియా సోదరులంతా కూడా పోయి అడుగుతున్నారు, మావిగన్న అమరావతి, మావిగన్న అమరావతి అంటే 100కి 90 మంది, అంటే ఈ తెలుగుదేశం ఎల్లో బ్యాచ్, ఆ తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు 90 మంది మావిగన్ ఇక్కడైతే ఇన్ని లక్షల కోట్లు, అది కట్టాల్సిండేది మనమే, దాని మీద మనకే బాధ్యత పడుతుంది. కాకపోతే దీన్నంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశం చాలా ప్రతిపాదిస్తున్నాము. మేము మావిగన్కే మేము ప్రతిపాదిస్తున్నాము. వచ్చే ఎన్నికల్లో వీళ్ళు ఎట్లా చేయలేరు, జగన్మోహన్ రెడ్డి దానికి గెలిపించుకొని వారు 5 ఏళ్లలో మావిగన్ ను కంప్లీట్ చేసుకుందాము అనే దీంట్లో కూడా ప్రజలంతా పోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఏ అంశంలో అయితేనేమి, అంటే ఒకటి కాదు, మాకు ఇప్పుడు తెలిసినటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల రాయలసీమకు కాకుండా మరి మన మస్తాన్ రావు గారు చెప్పారు, చెన్నైకి కూడా వేరే పక్క రాష్ట్రానికి కూడా మనం నీరు ఇచ్చేటువంటి ఒక బృహత్తరమైన ప్రణాళికను జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని రచించారు, తీర్చిదిద్దారు. దాదాపు 900 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా మిగతా ఆ 900 కోట్లు 1000 కోట్లను మీకు ఊరికి అప్పులకు పోకుండా ఈ అమరావతికి చేస్తున్న అప్పులను పక్కన వదిలిపెట్టి ఈ 900 కోట్లు 1000 కోట్లకు పెడితే ఈ ప్రాజెక్ట్ అయిపోతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఇంతమంది ఇన్ని రాయలసీమ జిల్లాలకు కాకుండా మనకు పక్కన రాష్ట్రం ఉన్నటువంటి తమిళనాడుకు కూడా మనము దాహర్తి నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మీ హయాంలోనే కంప్లీట్ చేయండి. ఏదో మేము ప్రారంభించినాము, ఇది మాకు మంచి పేరు వస్తుంది అనేది వద్దు. మీరు చేసినా అరే ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు, చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేశారు, తప్పేముంది దీంట్లో? అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాన్ని వీరు ముట్టుకోకూడదు, చెయ్యకూడదు. చాలా మంచి మాట చెప్పారు శ్రీకాంత్ గారు. అదే విషయం అమరావతి విషయంలో ఎందుకు చేయలేదు? నిర్మాణాలు చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు, పూర్తి మీరు చేయొచ్చు కదా, ఎందుకు వదిలేశారు మధ్యలో? అమరావతి అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఇది 2 లక్షల కోట్ల పైచిలుకు మాటే. ప్రజలను గాని దీన్ని వాళ్ళను వంచి నమ్మించి ఆ డబ్బులు ఖర్చు పెట్టి వారి మీద బాధ్యత, ఈ డబ్బు భారము పెంచకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆవేదన, ఆకాంక్ష. ఎంతసేపు ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు మంచి చేసే విధంగా పోవాలి, ప్రజలకు కీడు చేసే విధంగా పోయి అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇంతవరకు ఇవ్వకుండా చూస్తున్నాం. రోజు రైతులు నిన్నమన్నా కూడా ఎటువంటి కార్యక్రమాలు జరిగాయో చూడండి ఒక్కసారి. రైతులను గోడు వారికి ఆ విజువల్స్ అంతా దాన్ని పెట్టుకుంటే వేరే ప్రక్రియ అవుతుంది. అది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి, అది కాదు కాబట్టే దాని వైపు ప్రయాణం చేయలేదు. ఇప్పుడు వస్తారు 29లో మావిగన్ అనే దాన్ని ఎలా తీర్చిదిద్దుతారో చూడండి, మీరే చూడండి. ఖచ్చితంగా, ఎందుకంటే చాలా నిజంగా బాధాకరం. ప్రజల గురించి ఇంత ఆలోచించే వ్యక్తికి 11 సీట్లు ఎందుకు వచ్చాయి నాకు నిజంగా అర్థం కాలేదు. అమరావతిని నాశనం చేస్తున్నారు అని చెప్పిన వాళ్ళకి మరి ఎందుకు ప్రభుత్వం అంటారు? చెప్పండి, సమయం ఇప్పుడు 11 అనే సీట్ల మీద అది రాష్ట్ర ప్రజలు నిర్ణయించినది. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశాల కంటే వీరు చెయ్యలేనివి అన్ని ప్రజలకు ఎక్కువ చెప్పేశారు. అంటే నోటికి ఏదొస్తే దాన్ని మాట్లాడేశారు. పాపం అమాయక ప్రజలు నమ్మి వీళ్ళను ఒక పక్క ప్రజలు తక్కువ వేసినా, ఒక పక్క ఈవీఎంలు అది సెకండరీ థింగ్. ఇంకా దాని గురించి మస్తాన్ రావు గారు దుర్గా ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక ఇంటర్వ్యూ మాటలు